ఒకసారి స్లో చేయవా? స్లో చేయి, స్లో చేయి, స్లో చేయి. డోర్ ఓపెన్ చేయి.
ఒకసారి స్లో చేయవా? స్లో చేయి, స్లో చేయి, స్లో చేయి. నీకు అర్థమైంది చూడుకో. అదే కొంచెం కొంచెం గ్రాడ్ చూపింది సరిపోతుంది. ఫ్రేమ్ పెట్టుకోరా. ఎక్కువ
చంద్రబాబు గారి నాయకత్వం, చంద్రబాబు గారి నాయకత్వం, చంద్రబాబు గారి నాయకత్వం. అందరికీ నమస్కారాలు. ఈరోజు టైం లేదమ్మా. అందరికీ నమస్కారాలు. ఈరోజు మన వెలుగొండ ప్రదాత, మన ప్రాంత ప్రజలు దైవంగా భావించే మన పెద్ద ఆయన, మన ముఖ్యమంత్రి గారు అయినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మన ప్రాంతానికి రావటం మన అందరి అదృష్టంగా మనం భావించాలి. ఎందుకంటే వరాలు ఇచ్చే దేవుడు, సమస్యలు తీర్చేటువంటి దేవుడు, అన్నీ ఆయనై ఈ ప్రాంతానికి, తెలుగుదేశం పార్టీకి ఒక ఊపును తీసుకొని వచ్చినటువంటి మన పెద్దలు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మన ముందున్నారు. నేను టైం లేదు కాబట్టి మన నియోజకవర్గ సమస్యలను నేను ప్రస్తావించదలుచుకోలేదు. ఎందుకంటే మనకున్నటువంటి అతి ప్రధానమైనటువంటి సమస్యలు మన సార్కు తెలుసు. ఆయన వాటిని 100% చేసే విషయంలో చిత్తశుద్ధితో ఉన్నారు. అలాగే మన నియోజకవర్గానికి కావాల్సినటువంటి వనరు కొన్ని సమస్యలు ఉన్నాయి. అవన్నీ కూడా నేను అర్జీల రూపంలో సార్కి ఇస్తాను. తప్పకుండా మన ప్రాంత అభివృద్ధి కోసం గత 23 సంవత్సరాలుగా మీకు నేను, నాకు మీరు అన్నట్టుగా ఈ పార్టీలో, మన పార్టీలో ఒకరికొకరం అన్నదమ్ముల్లా కలిసి ఉంటూ ఏ ఒక్క చిన్న తప్పు కూడా ఈ రోడ్డుకి జరగకుండా మనమందరం ఒక కుటుంబ సభ్యుల్లా కలిసి వస్తా ఉన్నాం. అటువంటి కుటుంబ సభ్యులకు అండగా నిలబడ్డటువంటి మన పెద్ద సారు, మన పెద్ద ఆయన మన అందరికి అండగా నిలబడ్డాడు. మీరందరూ ధైర్యంగా ఉండమని నేను మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. మన ప్రాంత అభివృద్ధికి గతంలో ఇన్ఛార్జిగా ఉన్నప్పుడే ఎంతో సహకరించారు. ఈరోజు శాసనసభ్యుని ఆయన దయతో అయ్యాను. తప్పకుండా మన వెనుకబడ్డ ప్రాంతం అని చెప్పి ఇప్పుడే ఆ మీటింగ్ లో కూడా వేలాది మంది మహిళా సోదరి మనల సమక్షంలో చెప్పారు. ఈరోజు కూడా అదే స్ఫూర్తితో మన అందరి వెనుకబడ్డ ప్రాంతాన్ని ఆయన గుర్తించారు కాబట్టి తప్పకుండా మనకు న్యాయం చేస్తారు. అయితే నేను ఒక్కటి చెప్పదలుచుకున్నా సార్, ఈ పార్టీలో కోటీశ్వరులు లేరు సార్. అందరూ కూడా ఏ రోజుకు పని చేసుకుని తింటే ఆ రోజు తీసుకునేటువంటి వాళ్ళు 98% మన పార్టీలో గత 23 సంవత్సరాలుగా వాళ్ళే వస్తా ఉన్నారు. ఆర్థికంగా చాలా వరకు వెనుకబడినటువంటి మన కార్యకర్తల్ని మీ యొక్క స్ఫూర్తితో నడుస్తా ఉంది ముందుకు. మీరు ఆదుకునే విధంగా మనకు సరైన దిశ నిర్దేశం చేసి మమ్మల్ని కాపాడమని, మమ్మల్ని ఆదుకోమని మీ ముందు మా కార్యకర్తల తరపున, నాయకుల తరపున మా యొక్క సమస్యల్ని తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటా ఉన్నాను. నమస్కారం. ఓకే తమ్ముడు. ఓకే మైక్, నువ్వు ఎప్పుడు ఇదే కదా, నువ్వే కదా అనేది, ఎక్కడ నువ్వే కదా. ఈ కాన్స్టిట్యున్సీ మీది, ఏ కాన్స్టిట్యున్సీ ఇది? నంద్యాల నుంచి వస్తానే ఉంటావు, తిరుగుతానే ఉంటావు, ఇదే మరి గొడవ చేస్తా ఉంటావు. నిన్నేమనాలి నాకు అర్థం కాల. నీకు ఈ మేరకైతే కష్టం.
నమస్కారాలు. ప్రత్యేకంగా మార్కాపురం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా నమస్కారాలు, అభినందనలు, శుభాభినందనలు. ఈరోజు మనందరం ఎన్నికలైన తర్వాత మీ అందరితో నేను ఎక్కడికి వచ్చినా ప్రోగ్రాం అయిన వెంటనే కార్యకర్తల సమావేశం పెట్టుకోవాలని నిర్ణయించాను. ఒకరోజు ఇక్కడికి ఏ జిల్లాకు పోయినా ఆ నియోజకవర్గం కార్యక్రమం అవుతుంది. మళ్లీ అక్కడ కార్యకర్తల మీటింగ్ పెట్టుకొని ముందుకెళ్తాం. దీనివల్ల ఒక మెసేజ్ నేను ఇవ్వాలనుకున్నాను. పార్టీలో పార్టీ సుప్రీం, పార్టీ ఏదనుకుంటే అది చేయడం, ఇక్కడుండే నాయకత్వం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. దగ్గర మనం చూస్తే 82 మార్చి నుంచి రేపు మార్చికి, ఈ మార్చికి దగ్గర మనం చూస్తే 43 సంవత్సరాలు అవుతుంది. 44వ సంవత్సరంలోకి ఎంటర్ అవుతున్నాం. 43 సంవత్సరాలు జెండా మోసిన కార్యకర్తలు భుజాలు అరిగిపోయేట్టుగా జెండాలు మోశారు, కష్టపడ్డారు, ఆస్తులు పైన తట్టుకొని నిలబడ్డారు. అలాంటి కార్యకర్తల్ని పూర్తిగా ఆదుకునే బాధ్యత పార్టీ నాయకత్వం పైన ఏ స్థాయిలో ఉన్నా కానీ. ఈరోజు తెలుగుదేశం పార్టీ ఒక ప్రత్యేకత ఉంది. చాలా రాజకీయ పార్టీలు వచ్చాయి. మళ్లీ ఆ రాజకీయ పార్టీలు కొన్ని రోజుల్లో కనుమరుగైపోయే పరిస్థితి కూడా వచ్చింది. కానీ 43 సంవత్సరాలు అప్స్ అండ్ డౌన్స్ వచ్చిన తెలుగుదేశం పార్టీ ప్రగాఢ ముద్ర దేశంలో వేయగలిగాం. దానికి కారణం మీరు చూస్తే ఏ పార్టీకి గౌరవం దక్కదు. దేశ రాజకీయాల్లో 96, 97లో గవర్నమెంట్లో ఫామ్ అయి 95 నుంచి దగ్గర 3 గవర్నమెంట్లను మనం ఏర్పాటు చేయడానికి దోహదం చేశాం. భాగస్వాములుగా ఉన్న కీలక పాత్ర పోషించాం. ఒక ప్రాంతీయ పార్టీగా ఉండి మన నాయకుడు దేశ రాజకీయాల్ని శాసించే పరిస్థితిలో నేషనల్ ఫ్రంట్ పెట్టి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన పరిస్థితి. ఈరోజు మళ్లీ మనం ఒకసారి చూస్తే మొన్న ఎన్నికల్లో చాలా ఇబ్బందులు వచ్చాయి. అవతల వాళ్ళు ఒకటే ఆలోచించారు, ఎన్ని ఎక్కువ ఇబ్బందులు పెడితే అంతవరకు భయపడి చెల్లా చెదిరైపోతారనుకున్నారు. కానీ ఎన్ని ఇబ్బందులు పెట్టినా తట్టుకొని నిలబడుకుని తెలుగుదేశం పార్టీ చరిత్రలోనే కాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో కాదు, దేశ చరిత్రలో కూడా 53% ఓట్లతో 93% సీట్లు గెలిపించుకున్న ఏకైక ఎన్నిక 2024. దాని వెనకాన మీ కష్టాలున్నాయి. మనం కూడా ఎక్కడికక్కడ ఫోన్ ఇచ్చేసాం. దాని వెనకాన మీ కష్టాలున్నాయి. నేను కూడా చాలా జాగ్రత్తగా రాష్ట్రం కోసం, కార్యకర్తల కోసం పనిచేశాం. అడుగునా మీరు చూశారు. ఇప్పుడు కూడా మీటింగ్లు అడిగారు. 9 నెలలుగా బూతులు మాట్లాడడం మానేశారు. అసెంబ్లీ ప్రశాంతంగా ఉంది. బయట కూడా బూతులు వినపడం లేదు అని సర్వత్రా హర్షాన్ని వ్యక్తం చేసే పరిస్థితికి వచ్చారు. రాజకీయాలకు వచ్చింది తిట్టుకోవడానికి కాదు, దూషించుకోవడానికి కాదు, పోటీపడి ప్రజా జీవనంలో మార్పులు తీసుకురావడానికి, జీవన ప్రమాణాలు పెంచడానికి. అలాంటిది మనం చూస్తే ఒక శత్రువుల మారిగా మనల్ని కావాలని ఏ విధంగా వేధించారో మనం చూశాం. ఎప్పుడైనా సరే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ప్రజా కోర్టులో ఎవరు తప్పు చేసినా దోషులుగా నిలబడక తప్పదు. అదే 2024లో జరిగింది. ఇక్కడ నేను మిమ్మల్ని కోరేది, మనం గెలిచాం. అయితే రాష్ట్రం కోసం పోరాడాం.
నేను కూడా ఎప్పటికప్పుడు ఈ పార్టీని కాపాడుకుంటూ వచ్చినప్పుడు మీరు చూస్తే మొన్న ఎన్నికల్లో కూడా ఎవ్రీ స్టెప్ మీరు చూసుంటారు. కొన్ని మీకు అనుమానాలు వచ్చాయి, ఏం చేస్తారు, ఎట్లా ముందుకు పోతారని. నేను వేసిన ప్రతి ఒక్క అడుగు కూడా సునాయాసంగా పార్టీ గెలవడానికి దోహదం చేసే విధంగా అడుగులేశాను తప్ప ఇంకోటి కాదు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. జనసేనతో పొత్తు పెట్టుకున్నప్పుడు కానీ, అదే మరి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు వచ్చి సంఘీభావాన్ని తెలియజేసినప్పుడు కానీ, ఇద్దరం కలిసి ఇప్పుడుండే పరిస్థితుల్లో మనకుండే ఆర్థిక ఇబ్బందులు చాలా ఉన్నాయి, కేంద్రం కూడా సహకరిస్తే తప్ప మనం ఆర్థికంగా బయటపడే పరిస్థితి లేదు, కాబట్టి కేంద్రంలో కూడా ఉండే గవర్నమెంట్కి సహకరించాలనే ఉద్దేశంతో ఎన్డీఏ గవర్నమెంట్ ఫామ్ చేయడం కానీ, మన యొక్క ఉనికిని కాపాడుకుంటూనే కేంద్రంతో కూడా భాగస్వాములయ్యాం. దానివల్ల మీరు చూశారు 9 నెలల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వెంటిలేటర్ పైన ఉండే పరిస్థితికి వచ్చింది. వాళ్ళు ఇచ్చిన సహాయం కూడా తీసుకున్నాం కాబట్టి నాకుండే అనుభవం, అదే మరి పవన్ కళ్యాణ్ గారు అందరం కలిసి ఇప్పుడిప్పుడే వెంటిలేటర్ నుంచి బయట తీసుకొచ్చాం, కానీ పూర్తిగా రికవర్ అయింది లేదు. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. దగ్గర 10 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేశారు. 1,20,000 కోట్ల రూపాయలు అవుట్ స్టాండింగ్ బిల్స్ పెట్టారు. ఇంకొక పక్కన వడ్డీ కట్టాలి, అదే మరి అప్పులు కట్టాలి. ఇంకొక పక్క మనం ఇచ్చిన సూపర్ 6 ఆమె నిలబెట్టుకోవాలి. ఇంకొక పక్క దీనికి వనరులు సమీకరించుకోవాలి. వనరులు సమీకరించుకోవాలంటే మనకు ఉండే లిమిటేషన్స్ ఉన్నాయి. లిమిటేషన్స్ కూడా మీరు చూస్తే ఈ సంవత్సరం మనం వస్తానే, పోయిన సంవత్సరం 8.5% గ్రోత్ ఉంటే మనం 12.94%కు పెంచగలిగాం. రాబోయే సంవత్సరం 15% అనుకుంటున్నాం. అంత గ్రో అయినా కూడా మనకు అప్పు రావడం కానీ FRBM ఉంది, లేకపోతే మనం బారో చేయాలంటే కొన్ని హద్దులుంటాయి. ఇవన్నీ అధిగమించి మళ్ళా మనం చెప్పిన హామీలను నిలబెట్టాలి, అభివృద్ధి చేయాలి, సంక్షేమం చేయాలి, ఇవన్నీ ఉన్నాయి. నేను ఇక్కడుండే మీ కార్యకర్తలందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, ప్రభుత్వం చేసే కార్యక్రమాలన్నీ మీరు అవగాహన పెంచుకోవాలి. ఎన్నికలు అనేటివి వస్తానే ఉంటాయి. మొన్న ఎన్నికయింది, నిన్న 2 గ్రాడ్యుయేట్స్ ఎన్నికలు వచ్చాయి. అంత మునుపు మళ్ళీ మొన్నే టీచర్స్ ఎన్నిక కాన్స్టిట్యున్సీ వచ్చింది. ఏ ఒక్క ఎన్నిక గెలవకపోయినా మన పరపతి తగ్గిపోయిందని అవతల వాళ్ళు ప్రచారం చేసుకునే పరిస్థితికి వస్తుంది. అందుకనే మీరు ఒక్కసారి చూసినప్పుడు మొట్టమొదటిసారిగా చరిత్రలో మీరందరూ కార్యకర్తలు ఫస్ట్ నుంచి ఉన్నారు. 40 ఏళ్లుగా జెండా మోసిన 43 ఏళ్లు పార్టీ పెట్టినప్పటి నుంచి వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. మీ అందరూ కూడా పార్టీకి అప్పటి నుంచి పనిచేస్తూ వచ్చారు. ఎప్పుడు కూడా మనం గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యున్సీలో మనం పోటీ చేయలేదు ఫస్ట్ నుంచి కూడా. మొన్న అపోజిషన్లో ఉన్నప్పుడు 3 ఎన్నికల్లో మనం పోటీ చేశాం. అది రాయలసీమ వెస్ట్, ఈస్ట్, ఉత్తరాంధ్ర 3 ఎన్నికల్లో మనం గెలిచాం. దాని ప్రభావం ఎన్నికల్లో 93% స్ట్రైక్ రేట్ వచ్చింది. దట్ ఈజ్ అన్ ఇండికేషన్. నిన్న ఎన్నికలు వచ్చాయి, గోదావరి జిల్లాలో కృష్ణా, గుంటూరు వచ్చాయి. ఇవి చూస్తే అసెంబ్లీ ఎన్నికల కంటే ఎక్కువ ఓట్లు గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యున్సీలో మనకు మెజార్టీలు పెరిగాయి. అంటే మన మీద ప్రజలకు నమ్మకం పెరిగింది, గ్రాడ్యుయేట్స్కి నమ్మకం పెరిగింది. ఈ నమ్మకాన్ని మనం కాపాడుకునే బాధ్యత మనందరిపైన ఉంది. నేను ఎన్నికల ముందు మీకు అందరికీ ఒక మాట చెప్పాను. నేను చెప్పింది ప్రజలకు ఆమోదయోగ్యమైన వ్యక్తులకే ఎమ్మెల్యే సీట్ ఇస్తాను. మీకు అందరికి గుర్తుంటుంది. నేను రెగ్యులర్గా సర్వేలు చేశాను, ఒకటి కాదు, అనేక రకమైన. ఇప్పుడు మనందరూ, మీరు నారాయణ రెడ్డి గారిపై నాకు అభిమానం, మీరందరూ నాకు తెలిసిన వాళ్ళే.
కానీ నారాయణ రెడ్డి ప్రజల్లో లేకపోతే నేనేం చేయాలి? ప్రజలు ఆమోదించలేదనుకోండి, ప్రాబ్లమ్స్ వస్తాయా లేదా? ప్రజలు ఆమోదించలేని పరిస్థితికి వస్తే మళ్ళీ సమస్యలు వస్తాయి. అందుకే సీట్ ఇచ్చేటప్పుడు ఆచి తూచి అడుగులేసా. మీరు గుర్తుపెట్టుకోండి, మీరు ఒకసారి అధ్యయనం చేసుకోండి. నాకు దగ్గరగా ఉండే వాళ్ళకు కూడా ఈసారి కాదులే, అవసరమైతే నాకు అవకాశం వస్తే మళ్ళా ఎమ్మెల్సీగా ఇస్తాం, ఇంకోటి ఇస్తాం. పార్టీ గెలవాలి, కార్యకర్తలు కాపాడుకోవాలి, ఈ రాష్ట్రాన్ని మళ్లీ పునర్నిర్మాణం చేయాలని ఏకైక ధ్యేయంతో, ఒకే ఆలోచనతో రాష్ట్రం ఫస్ట్ అనే నినాదంతోనే ముందుకు పోయాం. దానివల్లనే మీరు చూస్తే మొన్న ఎన్నికల్లో మనకు ప్రతి ఒక్క స్టెప్ కలిసి వచ్చింది. రెండు విషయాలు ఇక్కడ మనందరం గుర్తుపెట్టుకోవాలి. కొన్ని గవర్నమెంట్స్ ఉన్నాయి. గుజరాత్ 5 సార్లు గెలిచారు. రేపు రాబోయే ఎన్నిక 6వసారి. హర్యానా ఉంది, 3 సార్లు గెలిచారు. మహారాష్ట్ర 3 సార్లు గెలిచారు. ఇంకా కొన్ని రాష్ట్రాలు, వెస్ట్ బెంగాల్ 2 సార్లు 3 సార్లు 2 సార్లు గెలిచే పరిస్థితి వచ్చింది. ఒరిస్సా 5 సార్లు గెలిచారు, మొన్నే ఓడిపోయారు. మనం కూడా 2024లో గెలిచుంటే రాష్ట్రం ఏ విధంగా ఉండేది? 2019లో గెలుచుంటే రాష్ట్రం ఏ విధంగా ఉండేది? ఈ 2 సార్లు మనల్ని అపోజిషన్ ఓడించలా, మన అతి విశ్వాసమే మనల్ని ఓడించింది. ఎప్పుడు కూడా ప్రజలకు మనం అండగా ఉన్నప్పుడు అనునిత్యం మనం ఆలోచించుకోవాలి. నేనే కాదు, నారాయణ రెడ్డి గారు కూడా ఆలోచించుకోవాలి, అందరం ఆలోచించాలి. ప్రజలు మనల గురించి ఏం ఆలోచిస్తున్నారు? ఈసారి ఎన్నికల్లో మీరు ఒక్కసారి చూస్తే ప్రజలంతా కూడా ఎక్కువ యాస్పిరేషన్స్ పెంచుకున్నారు. నా జీవితంలో ఎప్పుడు నేను చూడాల, 4వసారి ముఖ్యమంత్రిని. సమస్యలు చూస్తే చాలా ఉన్నాయి, ఆశలు చూస్తే ఆకాశానికి చేరిపోయినాయి. మన కార్యకర్తల ఆలోచనలు అట్నే ఉన్నాయి, ప్రజల ఆలోచన అట్నే ఉన్నాయి. ఇంకో పక్క మనకు పనిచేసిన వాళ్ళకు కూడా ఎక్కడి నుంచో అమెరికా నుంచి వచ్చారు, 6 నెలలు ఇక్కడ ఉన్నారు. ఒక 3-4 లక్షలు 5 లక్షలు ఖర్చు పెట్టి వెళ్ళారు. కొంతమంది కోట్లు ఖర్చు పెట్టుకున్నారు. దేనికి ఖర్చు పెట్టారంటే రాష్ట్రాన్ని కాపాడుకోవాలి, మేము కూడా ఇది భాగస్వాములు కావాలి, ఈ రాష్ట్రం వల్ల మేము పైకొచ్చాం, మన కళ్ళ ముందర ఈ మారిగా అయిపోయిందనే బాధతో ఖర్చు పెట్టారు. వాళ్ళలో కూడా ఆశలు ఉన్నాయి, నాకు గౌరవం ఇవ్వాలంటారు, తప్పులేదు. కానీ ఇది చేయాలంటే 9 నెలలుగా నేను రాత్రింబగళ్ళు కష్టపడితే కనీసం జీతాలు ఇవ్వగలిగాం, పింఛన్లు ఇవ్వగలుగుతున్నాం, కొన్ని ప్రోగ్రాములు చేశాం, అభివృద్ధి కార్యక్రమాలన్నీ గ్రౌండ్ చేశాం. ఇది మళ్ళీ ముందుకు పోవాలంటే మనం ఎప్పుడప్పుడు ఆలోచించుకోవాలి. మీరు ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ఈరోజు కొన్ని ప్రభుత్వాలైతే బీజేపీ పరిపాలించే రాష్ట్రాలు 2029 ఎన్నికలు ఆలోచిస్తూ ఉంటారు. వాళ్ళు ఇప్పుడు 2029 ఎప్పుడో ఉందని మీరు ఆలోచిస్తే అది వచ్చినప్పుడు మీరు పికప్ కావాలన్న పికప్ కాలేదు. ప్రజాస్వామ్యంలో ఎన్నికలు అనివార్యం. ప్రజాస్వామ్యంలో ప్రజలు మనతో ఉంటే మనం ఏమైనా చేయగలుగుతాం, కానీ ప్రజలు మనతో లేకపోతే మాత్రం ఇబ్బందులు వస్తాయి. అదే సమయంలో అనునిత్యం వాళ్ళ సమస్యలను పరిష్కారం చేయడంలో పార్టీ యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలి. మీరు అప్రమత్తంగా ఉండండి. మీరు మీ పరిధిలో మీకు అప్పచెప్పిన బాధ్యతలు సమర్థవంతంగా మీరు నిర్వహించండి. మిమ్మల్ని పైకి తీసుకొచ్చే బాధ్యత పార్టీ అధ్యక్షుడిగా నేను తీసుకుంటా. ఒకేసారి మనం ఏం చేసినా కూడా తప్పైనా పర్వాలేదు చేసేద్దాం. నారాయణ రెడ్డి గారు ఒకసారి నేను గెలుస్తా, ఒకసారి ఓడిపోతాను కుదరదు. ఇంకా అది ఉండదు. ఇంకా గెలిపే ధ్యేయంగా పనిచేస్తా. నేను అది పనిచేస్తే మెసేజ్ కింది వరకు అదే వెళుతుంది. ఆ మెసేజ్ వెళితే తద్వారా మీరందరూ కూడా ఎక్కడికక్కడ గెలిపించుకుంటే స్థానిక సంస్థలు మొదలుకొని కోఆపరేటివ్ ఎన్నికలు మొదలుకొని అటు శాసనసభ ఎంపీ ఎలక్షన్ అన్నిట్లో మనమే గెలిస్తే తద్వారా మీ అందరికీ గౌరవం పెరుగుతుంది, రాష్ట్రానికి సుస్థిరత వస్తుంది,
అభివృద్ధి చేసిన దానికి మనకు ఫలితాలు ఉంటాయి. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. వెరీ ఇన్స్పైరింగ్ టైంలో ఉన్నాం. మీరు ఎవరు ఆలోచించి ఉండరు. ఒక వాట్సాప్ ద్వారా 1000 సేవలు అందిస్తామని ఎవరైనా ఊహించారా మీరు? ఆఫీస్ చుట్టూరు తిరిగేవాళ్ళం. ఈరోజు ఏ ఆఫీసుకు పోయే పని లేకుండా మీ చేతిలో ప్రభుత్వం వచ్చిందంటే అది తెలుగుదేశం. 95 నుంచి 2004కు మనం చేసిన పనులు మీరు చూస్తే ఈరోజు దేశంలో ఎక్కువ తలసరి ఆదాయం వచ్చే రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. దానికి కారణం ఎవరు చేసే ఆ పనులు? మన పార్టీ అవునా కాదా అని అడుగుతున్నా. గర్వపడుతున్నాం. విభజన జరిగింది, నాకు కూడా బాధ కలిగింది. తెలుగు జాతి కోసం చేశాను. చేసిన అభివృద్ధి ఒక ప్రాంతానికి వెళ్ళింది, వాళ్ళు కూడా తెలుగు వాళ్లే, నష్టం లేదు. కానీ ఇక్కడ కూడా మళ్లీ పైకి తేవాలని రాత్రింబగళ్ళు కష్టపడ్డాను. 5 ఏళ్లు కష్టపడ్డాం. మిమ్మల్ని కూడా త్యాగం చేశాను. 13.5% గ్రోత్ రేట్ తీసుకొచ్చాం. ఎప్పుడైతే నేను మీతో మాట్లాడలేదో, వాస్తవాలు చెప్పలేదో, మీరు అనుకున్నారు సార్ మారిపోయారు కాబట్టి ఇంకా ఆయన దారి ఆయన చూసుకున్నాడు, మేము ఇంట్లో బయట పోలేరు కాబట్టి ఇంట్లో పడుకున్నారు. మీరు జరిగింది ఇదే. మీరు బయట పోరు. మీ శరీరంలో ప్రతి ఒక్క బొట్టు కూడా చూస్తే ఎర్ర రంగు కాదు, పసుపు రంగే. నరనరాల్లో జీర్ణించకపోయింది తెలుగుదేశం పార్టీ సిద్ధాంతం, పార్టీ మీద గౌరవం. కానీ బాధపడతారు, కానీ బయట పోలేరు. కానీ కొంతమంది నేను చూశాను, నాయకులు అటు ఇటు పోతారు కానీ నా కార్యకర్తలు మాత్రం ఇంకా ఒక్క అడుగు అటు ఇటు కదిలే పరిస్థితి లేదు. ఉక్కు సంకల్పంతో ఉంటారు మీరు. అందుకే నేను ఇప్పుడు ఆలోచించింది మీ రుణం తీర్చుకోవాలి, ఏ విధంగా చేయాలని కూడా ఆలోచిస్తున్నాను. నాకొక్కడికి సంకల్పం ఉంటే కాదు, నా దగ్గర నుంచి రాష్ట్రంలో ఉండే నాయకత్వం, పార్లమెంట్లో ఉండే నాయకత్వం, నియోజకవర్గంలో ఉండే నాయకత్వం, లాస్ట్ మైల్లో ఉండే నాయకత్వానికి కూడా ఆ సంకల్పం రావాలి, ఆ పట్టుదల రావాలి. నేను ఇప్పుడు మీటింగ్లు పెడుతున్నాను. ఈ మధ్య మంత్రులను పంపించాను, ప్లానింగ్ బోర్డు మినిస్టర్స్, వాళ్ళు పెట్టలా. ఎమ్మెల్యేలు ఇంతవరకు మీటింగ్లు పెట్టలా. గెలిచిన తర్వాత ఒకప్పుడు మనకేముండేటివి? పంచాయత్ మీటింగ్ పెట్టేవాళ్ళం, మండల్ ఈ మినిట్స్ అక్కడికి వెళ్ళేటివి. అది అయిన తర్వాత జిల్లా మండల మినిట్స్ వెళ్ళేటివి. ప్లానింగ్ బోర్డు మీటింగ్ ముందు రోజున పార్టీ మీటింగ్ పెట్టి ఆ సమస్యలని మంత్రి రాసుకొని ప్లానింగ్ బోర్డులు చేసేవాడు. ఇప్పుడు అన్ని మీరు అదృష్టం ఏంటంటే ఆన్లైన్ మెంబర్షిప్ పెడితే 1 కోటి మంది చేరిపోయారు. అది తెలుగుదేశం పార్టీ పైన ఉండే విశ్వాసం. ఎప్పుడూ లేదు. ఆన్లైన్లో 1,02,00,000 అయ్యారు. చరిత్ర. అది చూస్తే ఆనందం. కానీ మిమ్మల్ని మీటింగులు కూడా పెట్టలేదు ఫిజికల్గా. ఇప్పుడు నేను ఎంచోపైన ఆన్లైన్లో టెలికాన్ఫరెన్స్ తీసుకుంటారనుకోండి, కానీ ఆ ఆప్యాయత రాదు, అనుబంధం రాదు. మిమ్మల్ని చూస్తూ మాట్లాడేది, ఎక్కడో ఆన్లైన్లో మాట్లాడేది. నేను మాట్లాడినప్పుడు మీరంతా కూడా ఏం చేస్తారంటే మ్యూట్లో పెట్టేసి మీ పని మీరు చేసుకుంటూ ఉంటారు. ఇవి కూడా కొంచెం జరుగుతూ ఉంటాయి. అంటే నేనని కాదు, ఎవరైనా సరే అటెన్షన్ డైవర్ట్ అవుతుంది. ఇప్పుడు అట్లా ఇక్కడ చూసాం, మా నాయకుడు ఏం చెప్తాడో వింటారు. మీరు విన్న తర్వాత అర్థం చేసుకుంటారు. ఎప్పుడు కూడా ఫిజికల్ మీటింగులే, వర్చువల్ మీటింగులే. ఈరోజు మనం కూడా పార్టీ ఆర్గనైజేషన్లో కొన్ని రెవల్యూషనరీ చేంజెస్ కూడా తీసుకొచ్చాం. ఆ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఆ రెవల్యూషనరీ చేంజెస్ మీరు చూస్తే, ఏదైతే ఎన్నికల్లో ఓట్లు సంపాదించడం చాలా ముఖ్యం, సమస్యలపైన క్యాంపెయిన్ చేయడం ఎంత ముఖ్యమో, కానీ ఫోకస్ చేసి మీ పరిధిలో ఓట్లు సంపాదించడం అంతే ముఖ్యమనే ఉద్దేశంతో
కొత్తగా క్యూబ్స్ వ్యవస్థ తీసుకొచ్చాం. క్లస్టర్ 25 బూతులు, యూనిట్ 5 బూతులు, బూత్ ఒక్కొక్క బూత్కి కేఎస్ఎస్ 2 పేజీలు ఇవి తీసుకొచ్చాం. ఇప్పుడు ఇక్కడ నేను చూశాను, మా ఆడబిడ్డ ఒకే ఆడబిడ్డ ఉంది. రేపు రాబోయే రోజుల్లో 33% రిజర్వేషన్లు ఉన్నాయి ఎమ్మెల్యేలుగా, 50% లోకల్ బాడీలు రిజర్వేషన్లు ఉన్నాయి. మీరు ఒక ఆడబిడ్డని ఇన్వైట్ చేస్తే రేపు ఎత్తుక్కోవాలంటే మీ ఇంట్లో వాళ్ళని పెట్టుకోవాలి వల్ల. అంటే నేను తప్పు పట్టలేదు, కనీసం పొలిటికల్ అవగాహన లేకపోతే ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంలో నేను మాట్లాడి మన పార్టీకి వస్తే 50% మహిళలు ఉండాల్సిన మీటింగు 1% కూడా లేదంటే ఏ విధంగా సమర్థించుకుంటామని అడుగుతున్నా. మీరు అవన్నీ ఎక్స్క్యూజులు వద్దు, నేను చెప్తున్నా. అంటే ప్రాక్టికాలిటీకి వెళ్దాం మనందరం, హౌ టు రీఓరియంట్. అందుకే నేను పెట్టాను. మొన్న ఎన్నికల్లో మీరు చూస్తే నేను ఒక ప్రయోగం చేశాను, సోషల్ రీఇంజనీరింగ్. తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా సోషల్ రీఇంజనీరింగ్ చేసుకుంటా వస్తున్నాం. మన నాయకుడు ఎన్టీ రామారావు గారు ఉన్నప్పటి నుంచి మొట్టమొదటిసారిగా బీసీలకు ప్రాధాన్యత ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ, మాదిగలకు ప్రాధాన్యత ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ, బడుగు బలహీన వర్గాలని పైకి తీసుకొచ్చిన పార్టీ, ముస్లిమ్స్ కానీ ఎస్సీస్ కానీ ఎస్టీలు కానీ పైకి తీసుకొచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అదే సమయంలో మీరు ఒకసారి చూస్తే మొన్న ఎన్నికల్లో నేను ఆలోచించింది, వీలైనంత వరకు ఒకటేసారి సాధ్యం కాదు కానీ జనాభా దామాషా ప్రకారం అన్ని కులాలకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో ప్రయత్నం చేశాను. దానివల్ల మంచి ఫలితాలు వచ్చాయి. నేను కొన్ని నియోజకవర్గాల్లో పైలట్గా స్టడీ చేస్తున్నా. ఎక్కడైతే పార్టీ యంత్రాంగం కూడా సోషల్ రీఇంజనీరింగ్ చేశారో అక్కడ ఫలితాలు వస్తున్నాయి. ఒక ప్రత్యేకమైన పరిస్థితి మీరు చూస్తే కింది లెవెల్లో కేఎస్ఎస్లో అన్ని కులాలు వస్తున్నారు, దామాషా ప్రకారం వస్తున్నారు. బూత్కి వస్తే కొంచెం తగ్గుతున్నారు, యూనిట్కి వస్తే ఇంకా తగ్గుతున్నారు, క్లస్టర్కి వస్తే తగ్గిపోతున్నారు, జిల్లా పార్టీ తగ్గుతున్నారు, రాష్ట్ర పార్టీ తగ్గిపోతున్నారు. అంటే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది, సమర్థవంతమైన నాయకత్వాన్ని తయారు చేసుకోవడంలో మనం వెనుకబడుతున్నాం. మొన్న జరిగిన ఎన్నికల్లో 93% ఓటు శాతం సీట్లు గెలవడానికి కారణం తెలుగుదేశం పార్టీలో క్యూబ్స్ అనేది వండర్ఫుల్గా పనిచేసింది, బాధ్యతగా పనిచేశారు, చాలా బాగా పనిచేశారు. మిమ్మల్ని అందరినీ ఆ క్యూబ్స్లో పనిచేసిన ప్రతి ఒక్కరిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్న ధన్యవాదాలు. నేను అందుకనే ఆ రోజు ఒక మాట చెప్పాను, క్యూబ్స్ అనే వ్యవస్థ, పార్టీ వ్యవస్థ 2 ఉన్నాయి. గౌరవం ఇవ్వడానికి పార్టీ, మీ హోదా పెంచడానికి పార్టీ. క్యూబ్స్ అనేది మీ బాధ్యతను మెజర్ చేయడానికి క్యూబ్స్. అది ప్రతి ఒక్క వ్యక్తి, రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా ఉండే వ్యక్తి కూడా క్యూబ్లో పనిచేయాలని చెప్పాను. ఇప్పుడు అందుకే ఈ ఎలక్షన్లో మళ్ళీ చెప్పింది, రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిని కేఎస్ఎస్లో నేను తీసుకోవాలి. ఆ 120 ఓట్స్ నేను తీసుకొని ఆ 120 ఓట్లతో అనుసంధానం చేసుకుని వాళ్ళని ఆర్థికంగా, రాజకీయంగా ఓట్ బ్యాంకును పెంచే బాధ్యత నాది. అప్పుడే నేను ఎలిజిబుల్. ఎమ్మెల్యేలు, ఎంపీలు మేమందరం ఆ పని చేస్తే మీరు నాయకులందరూ కూడా ఎక్కడున్నా, ఏ పదవి ఉన్నా, కార్పొరేషన్ ఉన్నా, ఎమ్మెల్సీ ఉన్నా, క్యూబ్స్లో క్లస్టర్, యూనిట్, బూత్లో కంపల్సరీగా ఒక పదవిలో మీరు ఉండాలి. అప్పుడే వాస్తవానికి దగ్గరగా మన ఆలోచనలు ఉంటాయి. అట్లా కాకుండా ఊహాగానాల్లో ప్రజలు ఏమనుకుంటారో తెలియకుండా మనం మాట్లాడితే దానివల్ల ఇబ్బందులు వస్తాయి. ఈసారి ఇంకొక సిస్టమ్ కూడా తీసుకొచ్చాం. క్యూబ్స్ నుంచి కూడా సోషల్ రీఇంజనీరింగ్ చేయడానికి ప్రయత్నం చేస్తాం, నాయకత్వాన్ని తయారు చేస్తాం.
మహిళలను కూడా ఒక ఆలోచించాం. ఎక్కడికక్కడ క్యూబ్స్లో వచ్చినప్పుడు లాస్ట్ మైల్లో వచ్చినప్పుడు ఎవరైతే 2 పేజీలకు ఒకరిని పెడుతున్నామో ఇద్దరిని పెడదాం. ఒక మహిళ ఒక జంట ఇద్దరిని కంపల్సరీగా పెడతాం. అప్పుడు దగ్గర ఒక 4 లక్షల మంది మహిళా కార్యకర్తలు వస్తారు. పార్టీలో 4 లక్షల మంది మగవాళ్ళు ఉంటాయి. అవసరమైతే ఒక కన్వీనర్ అంటాం, ఒక జాయింట్ కన్వీనర్ అంటాం. బూతుల్లో కూడా 2 పదవులు పెడతాం. సప్లిమెంటేషన్ చేసుకుంటాం. దానివల్ల ఒక లీడర్షిప్ వస్తుంది. భవిష్యత్తులో మనకు ఇంకా మెరుగైన ఫలితాలు వస్తాయి. ఇక్కడ ఇంకొక విషయం కూడా చెప్తున్నా. నేను ఎప్పటికప్పుడు పర్ఫార్మెన్స్ అప్రైజల్ చేసుకుంటున్నాను. నా పర్ఫార్మెన్స్ దగ్గర నుంచి మీ పర్ఫార్మెన్స్ కూడా. ఎన్నికల్లో రిజల్ట్స్ వచ్చాయి. రిజల్ట్స్ అనేది ఎన్నికల ఫలితాలు అనేది అవుట్కమ్. 5 ఏళ్లకు ఒకసారి పరీక్ష రాస్తే పరీక్షలో పాస్ అయ్యావా లేదా అని ఇప్పుడు మీరు అందరూ ఉన్నారు. ఇంటర్మీడియట్ పాస్ అయ్యారు, 10th క్లాస్ పాస్ అయ్యారు, డిగ్రీ పాస్ అయ్యారు. సార్ ఆ రోజు నాకు నిద్ర రాలేదు, నాకు జ్వరం వచ్చింది, నేను పరీక్ష రాయలేదంటే ఎవరికి అవసరం లేదు. ఆ పరీక్షలో నువ్వు పాస్ అయ్యావా లేదా, ఎన్ని మార్కులు వచ్చాయి అది ఫైనల్, నీ జీవితాంతం. అదే మాదిరిగా రాజకీయాల్లో ఉండే మనకు కూడా ఒక ఎన్నిక, ఎలక్షన్, అదొక పరీక్ష. ఈ పరీక్షలో ఎక్కడున్నావు నువ్వు? లేదు సార్ ఆయన వచ్చాడు, రిగ్గింగ్ చేసేసాడు, లేకపోతే నా వల్ల కాలేదు, అవి కుదరవు. అందుకే నేను అది ఒక లిస్ట్ తీసుకున్నాను. నేను ఎప్పుడు మీకు ఒకటి చెప్పాను, పార్టీ కార్యక్రమాలు ఇస్తాం. పార్టీ కార్యక్రమాల్లో మీరు పనిచేయాలి. కొంతమంది నా చుట్టూ తిరుగుతారు. నేను చెప్పాను, నా చుట్టూ తిరిగితే లాభం లేదు, అట్ బెస్ట్ ఒకవేళ వస్తే నీకు కాఫీ ఇస్తా, దానికంటే ఇవ్వను. నేను నా బాధ్యత పార్టీని నడిపినప్పుడు నిర్మోహమాటంగా ఎవరైతే క్షేత్రస్థాయిలో పనిచేసే ఫలితాలు సాధించారో వాళ్ళని నేరుగా నేను గుర్తించే విధంగా ఉంటేనే పార్టీ శాశ్వతంగా ఉంటుంది. అదే చేస్తానని పదే చెప్తున్నా, ఇప్పుడు కూడా చెప్తున్నా. దానికి కొన్ని కొలమానాలు పెట్టుకున్నాం. 60,000 మంది బూత్ స్థాయి నుంచి కన్వీనర్ దగ్గర నుంచి పై స్థాయి వరకు ఉంటారు. వాళ్ళందరినీ నెలకొక్కసారి మానిటర్ చేసుకుంటున్న సమాచారం తెప్పించి. మీరంటారు మేము మీటింగ్లో పెట్టలేదు సార్, మేమేం చేసాం మీకేం తెలుస్తుందని. అవసరమైతే 3 నెలలకు ఒకసారి, 2 నెలలకు ఒకసారి మీకు కూడా ఆ వాట్సాప్లో ఓపెన్ చేస్తాం మన మెంబర్షిప్ మారిగాని. మీ ఎమ్మెల్యే చెప్పకపోతే మీరే చెప్పుకోండి, రికార్డు లేకపోతే మీరే పంపించండి, నేను అనలైజ్ చేసుకుంటా. ఎమ్మెల్యే చెప్పిన ఇంట, ఇంకొకరు చెప్పిన ఇంట నిర్ణయాలు మాత్రం పార్టీ అధ్యక్షుడిగా, కుటుంబ పెద్దగా నా నిర్ణయాలే ఉంటాయని మరొక్కసారి తెలియజేస్తున్నా. దానివల్ల అందరం కలిసి ఒక యూనిటీగా పనిచేయాలి. మెరిట్ని గౌరవించాలి. పని చేసిన వాళ్ళకు గుర్తింపు ఇవ్వాలి. ఏదో మా బంధువో మా కుటుంబమో వాళ్ళే చూసుకుంటే నిజమైన కార్యకర్తను ఎవరు చూస్తారు నేను అడుగుతున్నా. నిన్న మొన్న నేను ఒక మాట మాట్లాడాను గంగాధర్ నెల్లూరులో. నాకు కొన్ని కంప్లైంట్స్ వచ్చాయి. అక్కడ కొంతమంది నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులతో లాలూచీపడ్డారు. నేను ఆ విషయమే చెప్పాను. లాలూచీపడి రాజకీయాలు చేస్తే మాత్రం సహించనంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గింజుకుంటున్నారు. అంటే మీ పార్టీతో లాలూచీపడాలా మా వాళ్ళు? అంటే మీతో లాలూచీపడి ప్రాణాలు పోగొట్టుకున్న కార్యకర్తలకు కాకుండా మీకు పనులు చేయాలా మేము? నేను అడుగుతున్నా. అలాంటి లాలూచీపడిన కార్యకర్తలు నేను సహించనని చెప్పాను, చెప్తున్నా, చేస్తాను కూడా. చాలా గట్టిగా ఉంటాను. అంటే ఎక్కడన్నా చిన్న పని వస్తే వీళ్ళు లాలూచీపడి డబ్బులకో కులపిచ్చితోనో లేకుంటే ఇంకో దాంతోనో వాళ్ళకి పనులు చేసేస్తే నిజమైన కార్యకర్త ఏమవుతాడు, లేకుంటే ఆయన మనోభావాలు ఏమవుతాయి? ఈ విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే ఆ మాట చెప్పారు. ఎన్డీఏ కార్యకర్తలకు మీరు పనులు చేయండి. మన వాళ్ళ యొక్క ప్రాతినిధ్యం ప్రకారం 3 పార్టీలను కలుపుకొని రావాలి. ఈ 3 పార్టీలు కలయిక ఒక హిస్టారికల్ నెసెసిటీ. ఇది శాశ్వతంగా ఉండి రాష్ట్రాన్ని నెంబర్ 1 రాష్ట్రంగా తయారు చేసుకునే బాధ్యత మనందరిపైన ఉందని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా.
ఇక్కడికి వచ్చినప్పుడు నేను బేరీ చేసిన తర్వాత ఒక రిపోర్ట్ కూడా తయారు చేశాను. నేను పొజిషన్స్ ఏమి ఇవ్వాలో అవన్నీ కూడా వర్కౌట్ చేస్తున్నాం. వీరిని తొందరలో పొజిషన్స్ అన్ని కంప్లీట్ చేస్తాం. 2 years పొజిషన్స్ ఉంటాయి. తర్వాత 2 ఏళ్ల తర్వాత మళ్ళా సమీక్ష చేస్తాం. సమీక్ష చేసిన తర్వాత పైకి కిందికి మారుతూ ఉంటాయి ఆర్డర్లన్నీ. ఎందుకంటే మీరు అందరూ కొంచెం ఎట్లా చేస్తారంటారు. ఎట్లా చేస్తారంటే ఒకటే మార్గం, ఎన్నికల్లో రిజల్ట్స్ అవుట్కమ్, ఎన్నికల తర్వాత పర్ఫార్మెన్స్లో పర్సెప్షన్ అవుట్కమ్. మిమ్మల్ని మీ నాయకత్వాన్ని ఏమనుకుంటారో తెప్పించుకుంటా, నా నాయకత్వాన్ని ఏమనుకుంటారో తెప్పించుకుంటా, ఎమ్మెల్యే నాయకత్వాన్ని ఎంపీ నాయకత్వాన్ని ఏం ఆలోచిస్తారో తెప్పించుకుంటా. పదే చెప్తా, 1 time ఎమ్మెల్యే కాదు, 1 time ఎంపీ కాదు, శాశ్వతంగా ఎమ్మెల్యేలుగా ఉండాలి, ఎంపీలుగా ఉండాలి. అదే పార్టీ ధ్యేయం. అట్లా కాకపోతే ఏం మొహమాటం లేదు. వాళ్ళకు కూడా చెప్తా, 3-4 సార్లు చెప్తా. చెప్పిన తర్వాత కూడా మారకపోతే మీకు అందరికీ తెలుసు, ఇంకా పార్టీ ఎట్లా కంట్రోల్ చేసుకోవాలో చేసుకొని పార్టీ నెంబర్ 1, పార్టీ రాష్ట్రం నెంబర్ 1. అదే సమయంలో పార్టీని గౌరవించుకుంటూ మనం ముందుకు పోవాల్సిన అవసరం. నేను నారాయణ రెడ్డి గారి విషయం చెప్పడంలో ఎవరికైనా యూనిఫామ్గా వర్తిస్తుందని చెప్పడానికి మాత్రం నేను ఈ విషయం మీ అందరికీ చెప్తున్నా. ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ ఈ నియోజకవర్గం అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. ఇది 1 side తెలుగుదేశం పార్టీ కాదు, కానీ 1 side తెలుగుదేశం పార్టీ చేసుకునే అవకాశం మీ చేతుల్లో ఉంది, ఎమ్మెల్యే చేతుల్లో ఉంది. ఇప్పుడు మీరు అడిగారు మార్కాపురం జిల్లా చేయమని. నేను జిల్లా చేస్తా. వెలుగొండ ప్రాజెక్టుని పూర్తి చేయాలన్నారు. నేనే ఫౌండేషన్ వేసా. నేనే ఆ ప్రాజెక్ట్ని మళ్ళా పూర్తి చేసే అవకాశం భగవంతుడిచ్చాడు. గోదావరి నుంచి నీళ్లు కూడా తీసుకొస్తాం, దానికి కూడా ఒకటి ఆలోచించాం. ఏదైతే పోలవరం టు బనకచెర్ల అది వస్తే బనకచెర్లకు పోయే మునుపు శ్రీశైలం నుంచి తీసుకోకుండా గోదావరి నీళ్లు కూడా మీరు తీసుకోవచ్చు. అంటే డబుల్ అడ్వాంటేజ్. వెలుగొండ ప్రాజెక్టు గోదావరి నీళ్లు, కృష్ణా నీళ్లు. ఇవన్నీ చేసినప్పుడు నేను అడుగుతున్నా మిమ్మల్ని, శాశ్వతంగా ఈ కాన్స్టిట్యూన్సీ గెలవాలా లేదా? గెలుస్తాం గెలిపిస్తాం అనే మాటల్లో కాదు, మీ యొక్క చేష్టల్లో మీరు నిరూపించుకోవాలని నేను మెజర్ చేయాలా. దట్ ఈజ్ వేర్. ఇప్పుడు నేను అందుకే 2 చెప్పాను మీకు. ఒకటి, ఎన్నికల్లో వచ్చిన ఫలితాలను బేరే చేసుకొని పర్సెప్షన్ తయారు చేయడం, రేటింగ్. రెండోది, ప్రజలు ఏమనుకుంటున్నారు ఎప్పటికప్పుడు సర్వేలు చేసి పర్సెప్షన్ బేస్ చేసుకొని మళ్ళా మీ రేటింగ్ బేరే చేయడం. ఈ రెంటికి ప్రాసెస్ ఉంటాయి. ఆ ప్రాసెస్లో మీటింగ్లు పెట్టుకోవడం, నేను ఇచ్చిన ప్రోగ్రాంలు చేయడం. ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం, ఎంతమంది మన ఎమ్మెల్యేలు అటెండ్ అయ్యారు? మొన్నే ప్రతి నెల మొదటి తారీఖు ఎన్టీఆర్ భరోసా కార్యక్రమం, పేదల సేవలో ఎంతమంది అటెండ్ అవుతున్నాం? ఈరోజు మనం గుర్తుపెట్టుకోవాల్సింది, భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో ఇవ్వని విధంగా 4,000, 6,000, 10,000, 15,000 రూపాయలు ఇచ్చే ఏకైక ప్రభుత్వం, అతి పెద్ద డీబీటీ కార్యక్రమం ఈ పెన్షన్లు. 33,000 కోట్లు ఇస్తున్నాం. మనలో సగం కూడా ఎవరు ఇవ్వడం లేదు. దగ్గర 64 లక్షల మందికి ఇస్తున్నాం. ఇది మీరు ఓనర్షిప్ తీసుకోకపోతే ఎట్లవుతుంది? ఎమ్మెల్యే ఆ ప్రోగ్రాంకి రాకపోతే ఏమవుతుంది? ఇచ్చిన ప్రోగ్రాం గురించి చెప్పడం లేదు, చేయని కార్యక్రమాలు మాత్రం పదే అడుగుతున్నారు. అల్టిమేట్గా మనకుండే రిసోర్సెస్ని మేనేజ్ చేసుకోవాలి, ఆదాయాన్ని పెంచుకోవాలి, సంక్షేమాన్ని పెంచుకుంటాం, ముందుకు పోతాం. కానీ చేసిన పని చెప్పుకోకపోతే మళ్ళా రేపు ఎన్నికలు వస్తే ఆ ఎన్నికల్లో మనం దెబ్బతింటే చేసిన పని అంతా కూడా బూడిదలో పోసిన పన్నీరు అవుతుంది. ఇక రాబోయే రోజులు జరగకుండా ఉండాలంటే
మనం జాగ్రత్తగా ఉండాల్సిన బాధ్యత ఉంది. ఇక్కడ మీరు చూస్తే దగ్గర కాన్స్టిట్యున్సీలో మొన్న ఎన్నికల్లో రాష్ట్రంలో 15.5% ఓవరాల్గా మెజారిటీలు వస్తే దగ్గర 15-16%, మీ దగ్గర 7.32. అంటే శాశ్వతంగా గెలవాలంటే 15%కి రీచ్ కావాలి, స్టేట్ యావరేజ్కి రీచ్ కావాలి. మీరు దాంట్లో సగం ఉన్నారు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నిన్న మెంబర్షిప్ డ్రైవ్లో 104లో మీరున్నారు. 175 నియోజకవర్గాలు అయితే ఆవరేజ్ కంటే అబోవ్లో ఉన్నారు. మీరు నాకంతా అరచేతిలో స్వర్గం చూపిస్తున్నారు, బాగుంది సార్ అంటారు. ఈ విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి. 50,953 మందిని మీరు చేర్చారు. 4.17 అంటే 4.17 ఓట్లకి ఒకరిని మెంబర్గా చేర్చారు. మనం 3 ఆవరేజ్ పెట్టుకున్నాం, 3 కానీ 4 కానీ. చాలామంది ఆవరేజ్ కంటే ఇంకా ముందుకు పోయారు, మీరు అక్కడే ఉన్నారు. పేదల సేవలో 8 కార్యక్రమాలు పెడితే మీ ఎమ్మెల్యే 3 కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేశాడు. అంటే పాస్ కాల 37% మార్కుల్లో పాస్ ఎట్ అవుతాడు, కాలేదు. నేను నిర్మోహమాటంగా ఆయన చెప్తున్నా, ఆయన ఏమారిన చిత్రగుప్తుడి వారిగా లెక్కలు మాత్రం తయారైపోతాయి. అవసరమైనప్పుడు చిట్టా మాత్రం నేను తీస్తాను, తీయడం కాదు, నేను చెక్ చేసుకుంటానే ఉంటాను. నాకేదో ఐఎమ్ వెరీ హ్యాపీ, ఆపరేషన్ అయిపోయింది, ఇప్పుడన్నా పని చేసుకో. నిన్ను కాషన్ చేస్తున్నా, నేను అంతే. నేను అందరికీ కాషన్ చేస్తున్నా. పర్సెప్షన్లో మీరు చూస్తే ఎమ్మెల్యే పర్సెప్షన్ నేను ఇప్పుడు నెంబర్ చెప్పను, కానీ ఇంప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. గవర్నమెంట్ గురించి కూడా మీరు చెప్పాల్సిన అవసరం ఉంది. బీ క్లియర్. గవర్నమెంట్ గురించి ఇంకా మీరు మాట్లాడడం లేదు. చేసిన పని మనం చేశామని 1కి 10 సార్లు చెప్పుకోకపోతే ప్రజల్లో కూడా దీని మీద అనుమానం వచ్చే పరిస్థితి వస్తుంది, అంటే మర్చిపోయే పరిస్థితి వస్తుంది. ఇంకొక పక్కన ఎమ్మెల్యే ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తున్నాడా అంటే ఇది క్యాడర్